అట్లే కనబడాలని కోరుకుంటున్నాం కదా. ఏవో కీర్తి కిరీటాలతో పుట్టినము, మేము వేరు మీకంటే, మేమేదో ఉన్నతమైనటువంటి వాళ్ళము అనే మేము ఎన్నడూ కూడా చెప్పుకోలేదు, అట్లా అనుకోలేదు. మేము కూడా ప్రజల్లో ఒకలము. వాళ్ళకి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మన వంతు బాధ్యతగా చెప్పాలి అది. నిరుద్యోగులు రోజు ఫోన్ చేసి వాళ్ళ ఇబ్బందులు చెప్తుంటారు. చెప్పినప్పుడు మేము నిరంతరం ప్రభుత్వంతో మాట్లాడుతున్నాం. దీని మీద మీరు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇది మంచిది కాదు, అది విస్ఫోటనం చెందుతుంది, అది ఎన్నడో ఒకరోజు మన నియంత్రణ తప్పిపోతుంది, అంత తీవ్రమైన సమస్యగా అది మారకుండా చూడవలసిన బాధ్యత మీ మీద ఉంది, ఆలోచించండి అని చెప్తున్నాం. వాళ్ళు కూడా మీరు చెప్పింది వాస్తవము, సీరియస్ విషయం ఇది, మేము కూడా తప్పనిసరిగా దీనిపై నిర్ణయాలు తీసుకుంటామని ఒక మాట ఇచ్చినప్పుడు మేము ఆగవలసి వస్తుంది, మళ్ళీ మాట్లాడవలసి వస్తుంది. కాబట్టి విషయం ఏంటంటే మేమేదో ప్రత్యేకమైన మనుషులం కాబట్టి మాకు గౌరవం ప్రత్యేకంగా ఇవ్వాలి, మాకు ప్రత్యేకంగా కుర్చీ వేయాలని మేము అంటలేం. ప్రజల సమస్యలు ఇవి ఉన్నాయి, వినండి అనేదే మేము ప్రభుత్వానికి చెప్తున్నాం. విన్నప్పుడు సంతోషపడుతున్నాం, వినకపోతే ఏం చేస్తే ఇది వింటారు, ఏం చేస్తే దీనికి పరిష్కారానికి విధి విధానాలు తయారవుతాయి అనేది ఆలోచన చేసి ఆ వ్యూహంతో మేము ముందుకు పోతున్నాం.